ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవదుర్గలలో 3వ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క అవతార విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. చంద్రఘంటాదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి అమ్మవారు ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి సపరివారంగా తరలివస్తున్నాడు. శివ పరివారంలో శివగణాలు, భూతగణాలు, ప్రేతగణాలు, అఘోరాలు అంతా శివుని చుట్టూ నాట్యం చేస్తూ శరీరమంతా భస్మధారణతో ఎంతో భయంకరంగా తరలివస్తుంటారు. అక్కడ మైనాదేవి ఎంతో ఆతృతతో అల్లుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మొదట చంద్రుని, సూర్యుని, అటు పిమ్మట విష్ణుమూర్తిని చూసి అల్లుడని భ్రమిస్తుంది. కానీ తన కాబోయే అల్లుడు వాళ్ళందరికీ ఆదిదేవుడని నారదుని ద్వారా తెలుసుకొని, వీరే ఇంత అందంగా ఉంటే నా అల్లుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో అని శివుని రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో చుట్టూ భూత ప్రేతాలతో శరీరమంతా భస్మధారణతో నాట్యం చేస్తూ వస్తున్న శివుని చూసి మైనాదేవి మూర్ఛపోయింది. మూర్ఛ నుండి తేరుకున్న మీనాదేవి తన కుమార్తె వివాహం శివునితో జరగడానికి వీలు లేదు అని పట్టుబడుతుంది. అప్పుడు అమ్మవారు 10 చేతులతో తల మీద చంద్రవంకతో ఒక చేతిలో గంటని ధరించి భయంకరమైన రూపంతో దర్శనమిస్తుంది. తల మీద చంద్రవంక, చేతిలో గంట ధరించి ఉంటుంది కనుక అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట రూపంలో శివుని కూడా కనిపించి శివునికి కూడా కనిపించి స్వామి నిజ రూపంలో తనని వివాహం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు సుందరమైన పెళ్లి కొడుకుగా మారి పార్వతీదేవిని వివాహమాడతాడు. శివ పార్వతుల వివాహం సంపూర్ణమవుతుంది. అమ్మవారు, శివుడు శివ పరివారం సమేతంగా కైలాసం బయలుదేరి వెళ్తారు. శివుని వివాహం గురించి తెలుసుకున్న తారకాసురుడు అమ్మవారిని ఒక సాధారణ స్త్రీగా భ్రమించి అమ్మవారిని వధించడం కోసం రాక్షస సమూహాన్ని పంపిస్తాడు. అక్కడ కైలాసంలో అమ్మవారు గృహిణిగా తన గృహ కార్యాలను చక్కపెట్టుకొని శివ పూజ చేసుకుంటూ ఉంటుంది. పెద్ద సమూహంగా కైలాసం మీదకు వస్తున్న రాక్షస సమూహాన్ని చూసి తన చేతిలోని ఘంటానాద ప్రకంపనలతోనే రాక్షసులను మట్టుపెడుతుంది. అందుకే పూజలలో ఘంటానాదానికి ప్రత్యేక స్థానం కల్పించబడింది. ఏ ఇంట్లో అయితే నియమిత సమయంలో ప్రాతకాలం సంధ్య వేళలో ఘంటానాదం వినిపిస్తుందో ఆ ఇంట్లో దుష్టశక్తులు చేరవని ప్రతీతి. గృహిణిగా అమ్మవారి స్వరూపాన్ని చంద్రఘంటగా పూజిస్తారు. అమ్మవారికి ఎర్రని పూలు చాలా ప్రియం. చంద్రఘంటాదేవి సాధన వల్ల సాధువుల యొక్క 3వ చక్రం అయిన మణిపూరక చక్రం జాగృతమవుతుంది. మణిపూరక చక్రం జాగృతం కావడం వల్ల అమితమైన బుద్ధి వికాసం కలుగుతుంది. మంచి చెడుల విచక్షణ స్పష్టంగా తెలిసేలా చేస్తుంది. ఈ అమ్మవారిని పూజించే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా సౌకర్యవంతమైన జీవితం గడిపేలా అనుగ్రహిస్తుంది. చంద్రఘంటాదేవి ఆలయం వారణాసిలో ఉంది. అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తారు. చంద్రఘంటాదేవి స్తుతి. యా దేవీ సర్వభూతేషు మా చంద్రఘంటారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. చంద్రఘంట పిండజ ప్రవరారూఢా చంద్రకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా.